Hi comrades, this is NSSR High Court of AP and Trial Courts Advocate Nakka Shivashankar Mittulara. Today we will deal about section 468 of CRPC corresponding section 514 of BNSS. Mittulara, section 468 of the Code of Criminal Procedure and its corresponding provision in Bharatiya Nagarik Suraksha Sanhita section 514 both deals with the bar to taking cognizance of an offence after the lapse of the period of limitation. This means that court cannot take cognizance of an offence if the specified limitation period for that offence has expired. Mittulara, అంటే సెక్షన్ 468 సిఆర్పిసిలో అదేవిధంగా బిఎన్ఎస్ఎస్కి వచ్చినట్లయితే కనుక 514 సెక్షన్, ఈ రెండు కూడా టు సెట్స్ ది లిమిటేషన్ టు టేకన్ ఇంటూ కాగ్నిజెన్స్ బై ది కోర్ట్. అంటే ఏదైనా ఒక అఫెన్సెస్కి సంబంధించి కాగ్నిజెన్స్కి తీసుకోవడానికి కూడా ఒక లిమిటేషన్ సెట్ చేసేదే సెక్షన్ 468 సిఆర్పిసి, అదేవిధంగా 514 బిఎన్ఎస్ఎస్. అయితే మిత్రులారా, ఒక అఫెన్స్ జరిగి ఎప్పుడో బార్ అయిపోయాక, కాలాతీతం అయిపోయాక, ఎప్పుడో చాలా కాలం తర్వాత దానికి సంబంధించి మనం కోర్టులో ఫైల్ చేసినట్లయితే కంప్లైంట్ని, అది బార్ అని చెప్పేసి ఒకవేళ అది వితిన్ లిమిటేషన్లో ఫైల్ చేయనట్లయితే కనుక ఆ కంప్లైంట్ బార్ అవుతుంది. సో అందుకని చెప్పేసి మనకి ఈ యొక్క సెక్షన్ 468 సిఆర్పిసి, సెక్షన్ 514 బిఎన్ఎస్ఎస్ అనేవి టు సెట్స్ లిమిటేషన్ టు టేక్ ఇంటూ కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్సెస్ బై కోర్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి అఫెన్స్కి మనం కంప్లైంట్ చేయడానికి, రిపోర్ట్ చేయడానికి, అదేవిధంగా రిపోర్ట్ చేసిన తర్వాత పోలీసు వారు దాన్ని కంప్లైంట్గా ఫైల్ చేయడానికి, కంప్లైనెంట్గా ఉండి పోలీసు వారు స్టేట్ కంప్లైనెంట్గా ఉండి కోర్టులో ఫైల్ చేయడానికి కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్ గురించి సెట్ చేసేదే మనకి 468 సిఆర్పిసి అండ్ 514 బిఎన్ఎస్ఎస్ సెక్షన్స్. సో బేసిక్గా మనం చెప్పాలంటే సెక్షన్ 468 సిఆర్పిసి, 514 బిఎన్ఎస్ఎస్ టు సెట్స్ ఏ లిమిటేషన్ టేకెన్ ఇంటూ కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్సెస్ బై ది కోర్ట్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రతి అఫెన్స్ని మనం రిపోర్ట్ చేయడానికి, అదేవిధంగా కోర్టులో ఫైల్ చేయడానికి కంప్లైంట్గా ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్ కనుక దాటితే ఆ కంప్లైంట్, ఆ రిపోర్టు చెల్లకుండా పోతాయి. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఈ యొక్క రిపోర్ట్స్ ఆర్ కంప్లైంట్స్ అనేవి మనం ఫైల్ చేయడం అనేది జరుగుతూ ఉండాలి. అదర్వైజ్ ఇది ఏంటంటే మెయిన్ ఈ యొక్క కేసెస్ అనేది అన్ఫెయిర్ కేసెస్గా ఉండకూడదు అన్న దానికోసమే ఈ సెక్షన్ 468 సిఆర్పిసిని, 514 బిఎన్ఎస్ఎస్ని మనకి సెట్ చేయడం జరిగింది, ఈ బిఎన్ఎస్ఎస్లో కానీ అదేవిధంగా సిఆర్పిసిలో కానీ. సో బేసిక్గా మనకి బిఎన్ఎస్ఎస్ 514 సెక్షను, అదేవిధంగా 468 సిఆర్పిసి సెక్షన్ మనకి టు సెట్స్ ఏ లిమిటేషన్ టు టేక్ ఇంటూ కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్సెస్ బై కోర్ట్ అని మనకి బేసిక్గా చెప్పడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9885590959. అడ్వకేట్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9885590959.